ఫుడ్కి సంబంధించినటువంటి యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్, షాపింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలకు సంబంధించినటువంటి యాప్స్ కూడా మనం యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అవి ప్లే స్టోర్లో కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఒక బ్రాండెడ్కి సంబంధించినటువంటి యాప్ని మనం చూడగానే దానికి రిలేటెడ్గా రకరకాలుగా ఉంటాయి. బ్రాండెడ్కి సంబంధించినటువంటి యాప్ను డామినేట్ చేసే విధంగా ఇది ఒరిజినలా అది ఒరిజినలా అని కూడా మనం తెలుసుకోలేనంతగా కూడా యాప్స్ ఉంటాయి. సో ఒకటి క్లిక్ చేయబోయి ఇంకోటి క్లిక్ చేసినా కానీ మన సమాచారం కంప్లీట్గా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ అన్ని రకాల సమాచారాలు కూడా ఆ యాప్ దొంగిలించేస్తుంది. ఇది మనకు తెలియనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేస్తాం. ఫోన్ నెంబర్స్కి, అలాగే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ నెంబర్స్ యాక్సెస్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అన్నిటినీ కూడా రీడ్ చేసేటువంటి ఒక పర్మిషన్ ఇచ్చేస్తాం. ఇది కూడా ఆన్లైన్ బారిన మోసాన పట్టడానికి ఇదొక ఛాన్స్. అలాగే ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్స్ని రికగ్నైజ్ చేయడం ఎలా అనే దానికి సంబంధించి కూడా అక్కడ రివ్యూస్ ఒకసారి చూసి చెక్ చేసుకోవచ్చు. సో యాప్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, యాప్ని ఇప్పటివరకు కంటిన్యూగా ఎంతమంది వాడుతున్నారు అనేది కూడా ఉంటుంది. సో దాని ప్రకారం కూడా ఒక అవగాహన తెచ్చుకొని జెన్యూన్ యాప్స్ ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అసలు ఆన్లైన్ మోసం జరగాలి అని అంటే ఏమేమి అవసరం అవతల వాడికి? ఎప్పుడైతే మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా కూడా అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయగానే మన ఫోన్ నెంబర్, ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ కూడా ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇవి వెళ్ళిపోగానే ఇమీడియట్గా అతనికి కావాల్సింది ఏంటి అని అంటే ఓటీపీ ఒకటే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓటీపీ ఒక్కదాని కోసం మన కార్డ్ డీటెయిల్స్ అన్ని రకాల అతని దగ్గర ఉంటుంది కాబట్టి మనకి కాల్ చేసి బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామను, లేకపోతే ఏదైనా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, షాప్సీ కానీ రకరకాలైనటువంటి షాపింగ్ యాప్స్ ఉన్నాయి. సో వీటి నుంచి మేము కాల్ చేస్తున్నాం, సో దీనికి సంబంధించి మీ అప్డేషన్ కోసం చేస్తున్నామని ఓటీపీ అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓటీపీ చెప్పగానే ఎస్ అన్ని డీటెయిల్స్ చెప్తున్నారుగా, నిజంగా బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులే కావచ్చు, లేకపోతే అమెజాన్కి సంబంధించో, లేకపోతే ఇతరత్ర అన్నిటికీ అఫీషియల్గా మనం ఇచ్చున్నాం కదా, వాళ్ళే చేస్తున్నారేమోనని గుడ్డిగా మనకున్నటువంటి ఏదో వర్క్ టెన్షన్లోనో ఏదో చెప్పేస్తాం. ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్ ఖాళీ.